కొన్ని వాస్తవాలు చూపెట్టాలి, ఆ తర్వాత లీగల్ సెల్ మీటింగ్ ఎందుకు పెట్టుకున్నాము ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి అనుకున్నాం. ఒక్కసారి మీకు ముందు 2 వీడియోలు నేను ప్లే చేస్తాను. ఒక వీడియోనేమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు లాల్ బహదూర్ స్టేడియంలో డిసెంబర్ 7, 2023 నాడు చేపట్టారు. చేపట్టిన రోజు వారు పెట్టిన తొలి సంతకంకి సంబంధించిన ఫైల్ ఇది. ఫుల్ స్క్రీన్ చేయి. ధన్యవాదాలు. చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. తొలి అభయహస్తం చట్టం చేయడానికి అంటే 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించడానికి అభయహస్తం చట్టం చేయడానికి సంబంధించిన ఫైలు మీద గౌరవ ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారు అని వ్యాఖ్యాత అనౌన్స్ చేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం పెడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చారు, వీడియోగ్రాఫర్లకు పోజ్ ఇచ్చారు, అల్టిమేట్గా సంతకం పెట్టారు. తర్వాత కరెక్ట్గా ఇదేమో డిసెంబర్ 7, 2023 ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు అదే వేదిక మీద అభయహస్తం అనే చట్టానికి సంబంధించిన ఫైల్ పైన సంతకం పెట్టారు. ఇక రెండవది కరెక్ట్గా వారం రోజుల తర్వాత గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదే విషయానికి సంబంధించి ఇప్పుడు మీరు వింటారు. We have declared 6 guarantees for the welfare and development of the people. In time, with promises made, Chief Minister Shri Revanth Reddy Garu signed the file giving legal sanctity to the 6 guarantees soon after his swearing in. This proved the commitment and dedication of our government. My government 6 గ్యారంటీల అమలు విషయంలో చిత్తశుద్ధిగా మా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. వాటికి చట్టబద్ధత కల్పించే విషయంలో, చట్టం చేసే విషయంలో. ఆ ఫైలు మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారని ఎవరో ఐరాగార వ్యక్తి చెప్పలేదు. రాష్ట్ర గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మరి అక్కడ జాయింట్ సెషన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆ సభలో గౌరవనీయురాలైన గవర్నర్ గారు చెప్పిన మాట ఫైలు సంతకం అయ్యింది, సంతకం పెట్టారు అని నొక్కి వక్కా నుంచి చెప్పిన మాట కూడా ఇప్పుడే మీరు విన్నారు. మరి 100 గ్యారంటీలు, 6 రోజులు, ఫైళ్ళు, సంతకాలు, 6 గ్యారంటీలు చట్టబద్ధత, స్టాచ్యూట్ చేస్తున్నాము, చట్టం చేస్తున్నామని చెప్పి ఇప్పుడు 840 రోజులు మరి గడిచిపోయింది. 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు అర గ్యారంటీ కూడా అమలు కాలేదు. నిజంగా చెప్పాలంటే ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతి పెద్ద ఫ్రాడ్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ యొక్క అభయహస్తం మేనిఫెస్టో. అందుకే ఇవాళ మేము కూర్చున్నాం, లీగల్ సెల్ అంతా కూర్చున్నాం. మా సీనియర్ నాయకులు, న్యాయ నిపుణులు, మాజీ అడ్వకేట్ జనరల్ గారితో కూర్చొని ఇవాళ మేము ఒక బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లుని తయారు చేశాం. తయారు చేసిన బిల్లు యొక్క కాపీ ఇది. ఈ బిల్లు ఏదైతే ఉన్నదో రాష్ట్ర శాసనసభలో, శాసన మండలిలో మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఈ వచ్చే శుక్రవారం రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ మరి వెంటనే దీన్ని ఆమోదించాలని కోరుతూ ఈ బిల్లును మేము ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. సరే, మీరు అడగొచ్చు, ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టొచ్చా? బిల్స్ అన్నీ గవర్నమెంట్ కదా పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక చరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1986 ఆ టైంలో అనుకుంటాను, ఆ రోజు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆనాటి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే గవర్నమెంటు దాన్ని ఆహ్వానించి దాన్ని చట్టం కూడా చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉంది, ఉదాహరణ ఉంది, ఇదివరకు జరిగిన ఉదంతం మన కళ్ళ ముంగట్నే ఉంది. అంటే గవర్నమెంట్కు సంస్కారం ఉంటే, గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఎవరు బిల్లు ప్రవేశపెడితే ఏమి మద్దతు ఇవ్వడానికి. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీరు సంతకం పెట్టిన ఫైలు మరి ఇప్పటివరకు దొరకట్లేదు. తప్పకుండా దాన్ని కూడా వెతుకుతాం, పట్టుకుంటాం. కానీ ఈ లోపల మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, మీరు పెట్టలేకపోతున్నారు కాబట్టి మేము బిల్లు తయారు చేసుకొని వచ్చినాం.
మరి ఆ బిల్లును దయచేసి ప్రవేశపెట్టే విధంగా సహకరించాలని గౌరవ స్పీకర్ గారిని కలుస్తాం, చైర్మన్ గారిని కలుస్తాం, మెంబర్లందరికీ బిల్లు కాపీస్ ఇస్తాం, ఇచ్చి ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మా లాబింగ్ కూడా మేము చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ చట్టం చేయడానికి నాకు తెలిసినంత వరకు మరి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఇచ్చింది కాంగ్రెసే కదా, మాట ఇచ్చింది కాంగ్రెస్. ఎన్నికల మేనిఫెస్టోనే అభయహస్తం 6 గ్యారంటీలు 100 రోజులు. కాబట్టి కాంగ్రెస్కి అభ్యంతరం ఉండడానికి అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్షం మేము, మరి అటు అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షం కలిసిన తర్వాత మేమే బిల్లు పెడుతున్న తర్వాత పాస్ కాకపోయే సమస్య లేదు. అటు శాసనసభలో కానీ అటు కౌన్సిల్లో కానీ దబ్బన బీజేపీ వ్యతిరేకించినా ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వారికి ఇష్టం లేకపోవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ బిల్లును ప్రవేశపెడతాము, దీనికి సహకరించాల్సిందిగా గౌరవ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. మరి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈరోజు మాకు అర్థం కాని విషయం, సరే మేమేమో ఇప్పటిదాకా కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నాం, ఎట్లా మరి ఈ బిల్లును ముందుకు తీసుకొని పోవాలి, ఎట్లా దీనికి మద్దతు వచ్చే విధంగా మద్దతు కూడగట్టాలి అనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంత పెద్ద రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ఎంత గంభీరంగా ఉండాలండి. ఒక ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇట్లా అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ ఆ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి ఏమన్నా రాను పోను ఢిల్లీ విమానంలో తప్పు ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు, లేదా FSL అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా, లేదా మొదటి సంతకమే మోసంతో మొదలైందా అనేది ఇవాళ తేలవలసిన ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పింది ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ గారు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒకరు కాన్స్టిట్యూషనల్ హెడ్, ఒకరు గవర్నమెంట్ హెడ్. మరి ఇద్దరు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఫైలు మిస్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుంది? 3 బడ్జెట్లు అయిపోయినాయి, మిగిలింది ఇంకొకే ఒక్క బడ్జెట్. ఇక లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎట్లాగూ ఎలక్షన్ బడ్జెట్, 2028లో జరిగే బడ్జెట్ ఎట్లాగూ ఎన్నికల బడ్జెటే, దానికి అర్థం ఏమి ఉండదు. ఎందుకంటే అది ఫుల్ ఇయర్ బడ్జెట్ కూడా కాదు, మధ్యలోనే ఎలక్షన్ కూడా వస్తుంది. కాబట్టి మీకు మిగిలింది ఒకే ఒక్క బడ్జెట్ 2027. మరి అందుకే ఈ 6 గ్యారంటీల విషయంలో మేము పట్టుబడుతున్నాం. అందుకే రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి, మహిళలకి 2,500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి, వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4,000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4,000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే